అప్పుడు నిర్భయ, ఇప్పుడు కోల్కతా ట్రైనీ డాక్టర్. మధ్యలో మనం పట్టించుకొని శోకాలెన్నో, వినిపించుకొని ఆక్రందనలెన్నో. అయినా శరీరాలు రక్తాలు కారేదాకా, ప్రాణం ఉండగానే మాంసపు ముద్దలయ్యేదాకా, హింసకు ప్రాణం పోయేదాకా భద్రతనో రక్షణనో బాధ్యతనో గొంతెత్తి అడగలేకే కదా ఈ అనర్థాలు. ఏం జరిగినా జరగనట్టే ఉంటున్నామనే కదా ఈ దారుణాలు. ఏదో అయిపోయిందిలే అన్నట్టే, ఏం చేయగలం అనుకున్నట్టే ఉంటున్నాం ఈ సమాజంలో. ఇంకో ఇంటి ఆడబిడ్డ చచ్చినా నా ఇంటి దాకా రాలేదనో, చావింటికి నీ ఇంటికి వందల వేల అబద్ధపు గోడలు కట్టుకొనో బ్రతికిస్తున్నాం. కోల్కతా ఘటన తర్వాత రోడ్ల మీదకొస్తున్న నా దేశ ప్రజలారా, చదువు కోసమో ఉద్యోగం కోసమో బడి కోసమో బడలిక కోసమో బయటకొచ్చిన ఆడబిడ్డని ఒక్క వంకర చూపు కూడా చూడొద్దని మనస్సాక్షికి చెప్పుకొని మీ చుట్టూ ఉన్న బతుకులకు భద్రత ఉన్నదని ధైర్యంగా చెప్పలేకపోతున్నారా? పరాయి బిడ్డ ప్రాణం పోకముందే ఈ భయాన్ని ధైర్యంగా మార్చలేకపోయారా? రక్షణ అంటే అడగటమో అడుక్కోవటమో పోరాడటమో కాదని, ఆత్మ గౌరవమని ఎలుగెత్తి చాటలేకపోయారా? ఇప్పటికైనా న్యాయం కోసం ఒక్కటైనందుకు నీ ఇల్లే కాదు, నీ ఇల్లు చావిల్లు కానీయమని మీ మనసుకైనా మాటిచ్చుకుంటారా? బిడ్డలందరినీ భద్రంగా బతకనిస్తారా? ఎక్కడో అత్యాచారం జరిగిందన్న వార్త వినగానే మృగాళ్ళు అంటూ సంబంధిత నేరస్తుల్ని చేత్కరించుకుంటాం. ఎంతటి క్రూర మృగమైనా సరే ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది. ఆహార గొలుసులో భాగంగానే అది మరో జీవిని చంపి తింటుంది. ప్రకృతి నియమాన్ని పాటించటం తప్ప అందులో దాని పాపం ఏమీ లేదు. హేయ నేరాలకు పాల్పడే మనుషుల కంటే ఆ మృగాలే చాలా నయం అనిపిస్తూ ఉంటుంది. ఎవడో దుర్మార్గుడు ముక్కు పచ్చలారని పసిపాపను పాడు చేశాడన్న సమాచారం తెలియగానే మనిషి రూపంలో ఉన్న రాక్షసుడండి వాడు అంటూ తిట్టిపోస్తాం. అలాంటి వారు ముందు నీ ఇంటి బిడ్డ నీ ఇంట్లో క్షేమంగా ఉందేమో ఆలోచించండి. మన ఇంట్లో ఆడబిడ్డలకు చిన్నపిల్లలకు మంచి చెడు చెప్పాల్సింది పోయి అయిన వాళ్లే వావి వరుసలు మరిచి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. వీరిలో కన్నవారు బంధువులే ఎక్కువగా ఉంటున్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మనకు తెలిసి సమాజంలోని వ్యక్తో, మన చుట్టుపక్కల వ్యక్తో మనింటి వాడో ఉండొచ్చు. మన ఇంట్లో పిల్లల్ని మనం కాపాడుకోవాలి అంటే ముఖ్యంగా ఈ 3 టచ్ల గురించి చెప్పి తీరాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్తో పాటు కన్ఫ్యూజింగ్ టచ్. ఈ 3 గురించి కూడా వాళ్లకు అవగాహన కల్పించాలి. ఎవరైనా పిల్లల్ని తాకినప్పుడు కొన్నిసార్లు గుడ్ టచ్ లాగే ఉంటుంది, దానితో మొదలై కన్ఫ్యూజింగ్ టచ్గా మారుతుంది. ముందుగా పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి ఆ తర్వాత బ్యాడ్ టచ్లోకి వెళ్తూ ఉంటారు. అందుకే ఈ 3 టచ్లపైన అవగాహన అవసరం. ఇంట్లో తల్లిదండ్రులతో పాటు టీచర్లు, మహిళా పోలీసుల ద్వారా ప్రతి స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించాలి. ఇబ్బందులకు గురైతే పేరెంట్స్కు చెప్పేందుకు సిద్ధంగా ఉండేలా పిల్లలను ప్రిపేర్ చేయాలి. పేరెంట్స్ కూడా ఇలాంటివి జరిగితే ధైర్యంగా ముందుకొచ్చి నిలదీయాలి. వేధింపులపై పిల్లలు చెప్పగానే చాలామంది పేరెంట్స్ కోపం ప్రదర్శిస్తారు. అలా చేయకూడదు. దీంతో పిల్లలు చెప్పటానికి జంకుతారు. ఏదైనా గాయమైనప్పుడు మాత్రమే పేరెంట్స్కు తెలుస్తుంది. చైల్డ్ అబ్యూస్ మగ ఆడపిల్లల్లోనూ జరుగుతుంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు వివరించి చెప్పాలి. ప్రవర్తనలో మార్పును గమనిస్తే ముందుగా కోపం చేయకుండా ఆరా తీయాలి. చిన్న వయసులోనే లైంగిక దాడికి గురైన పిల్లలు మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. తరచూ భయపడటం, నిద్ర లేకపోవటం, స్కూల్కు వెళ్ళకపోవటం, పక్క తడిపేయటం వంటివి చేస్తూ ఉంటారు. ఎవరిని చూసినా భయానికి లోనవుతారు. 12 ఏళ్ల పైబడిన వారు డిప్రెషన్కు గురవటం, కారణం లేకుండా కోపంగా ఉండటం, ఓసీడీ, సూసైడ్ అటెంప్ట్స్ లాంటివి చేస్తూ ఉంటారు. వారి వయసును బట్టి కౌన్సిలింగ్ ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చు. తండ్రి, బాబాయ్, మామ, అన్న, తాత ఇలా సొంత వారే కామాంధులుగా మారుతున్నారు. పసి హృదయాలను గాయపరుస్తున్నారు. ఊయల్లో నిద్రపోతున్న చంటి పిల్లలను చూస్తే నింగిలోని చుక్కలను తెంపుకొచ్చి అక్కడ ఉంచినట్లు అనిపించదు? కల్మషం లేని పసి ముఖాలను చూస్తే బండరాయి వంటి మనిషి అయినా సరే కరిగిపోతాడు కదా. అలాంటి పసిగొడ్డులపైన అత్యాచారాలకు తెగబడుతున్న కామ పిశాచాలెన్నో పోగుపడిన దేశం మనది. అందుకు తలదించుకోవాల్సింది పోయి మనం విశ్వగురువులమని డాంబిక ప్రకటనలు దరువేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారిప్పుడు. అదే మన ప్రారంభం.